ఇది విక్స్ అంటారు దీన్ని అతనికి అందజేస్తాను. కట్టప్ప నువ్వు ఈ విక్స్ వేసుకో నీ ఉత్సవంతో. ఇప్పుడు అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు కాలకేయ యుద్ధం చూడండి. వాళ్ళు ఇప్పుడు అడిదేరుపల్లి రాజ్యాన్ని యువరాణి కాలకేయ మీద యుద్ధానికి యుద్ధం ఒకసారి కాలకేయ కూడా ఎలా సిద్ధమైన చూద్దాం. కాలకేయ ఇప్పుడు ఎంత సిద్ధంగా ఉన్న యుద్ధానికి ఒకసారి చూసుకుందాం. కాలకేయ ఎట్టుందో వాళ్ళు యుద్ధానికి ప్లానింగ్ అవుతారు. అందులో వాళ్ళు ఆయుధాలు తయారు చేసుకుంటారు. కాలకేయ కాలే చూసుకో చూసారు కదా కాలకేయ మనుషులు అయితే. కాలకేయ చూస్తే చాలా భయంకరంగా ఉంది. కాలకేయ ఎలాంటి వాడు తెలియదు. కాలకేయ ఇలాంటి కాలకేయ మాత్రం మరీ ఘోరంగా ఉండి వీళ్ళు పెంట దెబ్బల మీద కన్నేసాడు. ఏం పోయేకాలం తెలియదు. కానీ ఇప్పుడు కాలకేయలు చూద్దాం. వాళ్ళ సైన్యం ఒకసారి ఎలా ఎంత భయంకరంగా ఉందో చూడండి. గొంతలకడి కొలగులగల గొంతలకడి కొలగుల గొంతలకడి కొలగుల ఏం చేస్తుంది? కామెడీ చేస్తుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు బాహుబలి టీం ఎలా ఉందో రెడీగా ఉందో చూద్దాం. మన బాహుబలి టీము ఇప్పుడు మన యువరాణి మా శివగామిని ఏమంటున్నారంటే, ఇప్పుడు ఉన్న కాలకేయ భయంకరమైన అతి క్రూరమైన కాలకేయని ఎవడు చెంతో వాళ్ళకి అడిదాలపల్లి పెంటకుప్పల రాజ్యానికి రాజ్యం చేస్తారంట. ఆ పెంటకుప్పల కోసం కాలకేయ చూడండి ఎంత ఘోరంగా ఉందో. కాలకేయ అసలు మరి క్షమించండి. కాలకేయకి ఇక్కడ కిలాచి భాష రాక తెలుగులోనే డబ్బింగ్ చేసేందుకని ఇప్పుడు ఇద్దరు సమరయోగానికి దగ్గర. ఇప్పుడు వాళ్ళిద్దరిని చూసుకుందాం. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ. ఇద్దరు ఏం మాట్లాడుతుంది? మీకు రాజవర్రా హనుమంతు ఎందుకు వచ్చారు? కాలకేయ దొరికింది కదా. శివగామిని కూడా